మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఈరోజు సయ్యద్ అలీవుల్లా ఖాద్రీ గారితో ఉన్నాం. సార్, ఖురాన్ ఏం చెప్తుంది? మనిషి జీవన విధానం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనే దానికి సంబంధించి వివరించండి. ఖురాన్ అనేది ఏం చెప్తుందంటే, దేవుడు ఎక్కడైనా కానీ ఒక్కడే ఉన్నాడు. మనం అందరూ వేరే వేరే విధంగా దేవుణ్ణి కొలుస్తాము. మనకు ఎలాగైతే సమాచారం అందిందో దాని ప్రకారంగా మనం మన పూర్వీకులు ఎలా మసలుకున్నారో, వాళ్ళు ఎలా మెలిగారో, మనకి ఎలాంటి సందేశం ఇచ్చారు, మన తాత ముత్తాతలు ఎలా బతికారు, దాన్ని బట్టి మనం ఆచరిస్తున్నాము, ఫాలో అవుతున్నాము. మనల్ని మనం ఎవరికి వాళ్ళు నేనే గొప్పవాడిని అని అనుకుంటున్నారు. అలా అనుకోకూడదు. ఎవరికి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. ప్రతి మతాన్ని మనం గౌరవించాలి. వాళ్ళ లెక్క ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి, మన లెక్క ప్రకారం మనం నడుచుకోవాలి. గొడవలకి పోకూడదు. అందరిలో ప్రవహించే రక్తం ఒకటే, అందరూ మానవులు ఒకటే. ఈ సృష్టిని తయారు చేసింది కేవలం ఒకే ఒక్క దేవుడు మాత్రమే. ఎందుకంటే రెండవ దేవుడు, మూడవ దేవుడు, 10 మంది దేవుళ్ళు ఉంటే గనక వాళ్ళు కూడా మనలాగానే కొట్టుకునేవాళ్ళు. కాబట్టి ఈ సృష్టి సర్వనాశనం అయ్యేది. దేవుడు అనేవాడు ఒక్కడే. మనం దేవుణ్ణి కొలవాలి. మనం రకరకాలుగా దేవుణ్ణి కొలుస్తాము. ఎవరి లెక్క ప్రకారంగా వాళ్ళు కొలుస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే మార్గాన్ని అవలంబించాలి, అదే మార్గాన వాళ్ళు నడవాలి. కానీ వీరితో గొడవలు పడడం అనేది కరెక్ట్ కాదు. అందరూ కలిసిమెలిసి జీవించాలని ఖురాన్ చెప్తున్నది. ఖురాన్లో దేవుడు అంటారు, నేను ఒక్కడే అని అంటాడు. కాబట్టి ఎవరైతే ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు ఒక్కడే అన్న కాన్సెప్ట్ మీద బతికితే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇంకా మానవ జీవన విధానానికి సంబంధించి ఇరుగు పొరుగు పట్ల ఎలా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఎలా ఉండాలి, ఉద్యోగం వ్యాపారం చేస్తే ఎట్లాంటి విలువలు పాటించాలి, పిల్లలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి, సమాజానికి సంబంధించి ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించుతూ మన పని మనం చేసుకుని ముందుకు వెళ్ళాలి, ఇది సంబంధించి ఖురాన్ ఏం చెప్తుందో వివరించాలి. ఖురాన్ ఏం చెప్తుందంటే అందరినీ కలుపుకొని పొమ్మని చెప్తుంది. ఖురాను అందరినీ గౌరవించాలని చెప్తుంది. ఖురాన్ ఫస్ట్ ఏం చెప్తుందంటే తల్లిదండ్రుల్ని గౌరవించండి అని చెప్తుంది. తల్లిదండ్రుల బాధ్యతని మోయండి అని చెప్తుంది. తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోండి అని చెప్తుంది. తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో మంచిగా చూసుకోండి, వారి బాధ్యతలు మోయండి అని చెప్తుంది. ఎందుకంటే వారు మమ్మల్ని పుట్టించారు కాబట్టి వారిని మంచిగా చూసుకోండి అని చెప్తుంది. తల్లిదండ్రుల తర్వాత తోబుట్టువుల్ని మంచిగా చూసుకోండి అని చెప్తుంది. తోబుట్టువుల తర్వాత బంధువుల్ని మంచిగా చూసుకోమని చెప్తుంది. ఆ తర్వాత బంధువుల తర్వాత పొరుగువారిని మంచిగా చూసుకోమని చెప్తుంది. ఇరుగు పొరుగు వారిని మంచిగా చూసుకోమని చెప్తుంది. ఆ తర్వాత మనకు సంబంధించిన స్నేహితులు ఎవరైతే ఉన్నారో, అది ఏ మతం వారైనా కానీ వాళ్ళని అందరినీ కలిసిమెలిసి ఉంచుకోమని, వాళ్లతో మంచి స్నేహం చేయమని, మంచిగా ఉండమని చెబుతుంది. ఖురాన్ చెప్పేది ఇదే. ఇంకోటి, వ్యాపార సంబంధం ప్రకారంగా లేదా ఏమైనా ఉద్యోగం చేయాలనుకుంటే గనక ఉద్యోగ పరంగా చూసుకుంటే మన ఓనర్ ఎవరైతే ఉంటారో, మన సేటు గారు ఎవరైతే ఉంటారో, ఎవరైతే మన బాస్ ఉంటారో వారి పట్ల మనం మంచిగా వినయంగా ఉండాలి, బాధ్యతగా పని చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో అబద్ధాలు కూడా చెప్పకూడదు, న్యాయంగా పని చేసుకోవాలి, మోసం చేయకూడదు. మన బాస్ని, మన యజమానిని కూడా మనం మోసం చేయకుండా మంచి సంపాదించుకోవాలి. ఎందుకంటే దాంట్లో అబద్ధం చెప్పి సంపాదిస్తే అది వేరే విధంగా వెళ్ళిపోతుంది, మనకి నష్టాలు వస్తాయి, ఆర్థికంగా ఇబ్బంది పడతాము, ఇలాంటి నష్టాలు వస్తాయి, రోగాలు వస్తాయి. ఆ సొమ్ము మనం ఎలా అయితే అవినీతితో సంపాదించడుతుందో ఆ సొమ్ము అలానే హాస్పిటల్లో అయిపోతుంది. పిల్లగాళ్ళకి ఎవరికైతే ప్రతి ఒక్కళ్ళకి కూడా పిల్లలకి రోగాలు వస్తాయి, ఆ సొమ్ము అలానే వెళ్ళిపోతుంది. అందుకనే నీతిగా నిజాయితీగా సంపాదించాలి. వ్యాపారం చేసేవారు కూడా ఎక్కువ లాభం ఆశించకూడదు. కొద్దిగా లాభం చూసుకొని ఆర్థిక లావాదేవీలు మొత్తం చేసుకోవాలి. కొద్ది లాభం మీద వస్తువు అమ్మాలి. ఇలా అందరినీ గౌరవించాలి. ఎవరిని మోసం చేయకూడదు. కంటే మోసం చేసి సాధించిన మన వద్ద ఎల్లప్పుడూ నిలవదు. మనం దానికి సమాధానం ఇచ్చుకోవాల్సి వస్తుంది. దేవుడు ఏం శ్రమిస్తున్నాడంటే అందరినీ కలుపుకొని ముందుకు సాగండి. ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారు. వాళ్లతో గిడవలు ఎలాంటి చేసుకోకుండా మంచిగా సుఖంగా ఉండండి అని ఖురాన్